హాయ్ అండి. వెల్కమ్ టు మంజు బుజ్జి వ్లాగ్స్. లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి మేము నెల్లూరు అయితే వెళ్ళామని. ఇంకా నెల్లూరులో ఇవాళైతే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే బయలుదేరాము. ఇంకా వెళ్ళే దారిలోనే టిఫిన్ టైం అయితే అయ్యింది. ఒక చిన్న హోటల్ అయితే కనిపించింది, అక్కడ ఆపారు. ఇంకా టిఫిన్ అయితే తినేసాము. చిన్న హోటల్ అయినా టిఫిన్ అయితే చాలా బాగుంది, ప్లస్ తక్కువ కాస్టే. నేనైతే ఆయిల్ ఫుడ్ ఏదో తినేసాను. కడుపంతా ఒకలాగా అయిపోయింది. ఎందుకురా తిన్నానా అన్నట్టుగా అనిపించింది. ఇంకా తప్పదన్నట్టు లెమన్ సోడా ఒకటి తాగాను. నేను లెమన్ సోడా తీసుకోగా ఇంకా నా కూతురు గమ్మున ఉంటుందా, నాకు జ్యూస్ ఇప్పించాను. ఇంకా సరే జ్యూస్ తీసిచ్చాను. బండి ఎక్కినప్పటి నుంచి అండి తను జ్యూస్ అన్నా తీసి, లేదంటే వాటర్ బాటిల్, లేదంటే జ్యూస్ బాటిల్, ఈ రెండు పైనే అనమాట. సరే తీసిచ్చాను, ఇంకా తాగుతూ కూర్చుంది. ఇంకా నరసింహస్వామి కొండకైతే మళ్ళీ స్టార్ట్ అయ్యాము. టిఫిన్ చేసేసిన తర్వాత అసలు చాలా లోపలికి వెళ్ళాలండి. పైకి వెళ్తూనే ఉన్నామన్నమాట. ఒక 15 to 20 మినిట్స్ అయితే పైకి వెళ్ళింది అట్లా వ్యాను. ఫైనల్లీ ఇంకా టెంపుల్ అయితే వచ్చేసింది. ముందర వెళ్తుంది కదా, అది వచ్చి ఇంకొక వ్యాన్ అనమాట. టోటల్ 40 మెంబర్స్, 2 వ్యాన్స్. ఇంకా ఫైనల్లీ టెంపుల్కి అయితే వచ్చేసాము. స్లిప్పర్స్ వ్యాన్లోనే వదిలేసాము. ఇంకా స్లిప్పర్స్ లేకుండా నడవాలి కదా. ఎండ చూడండి ఎలా ఉందో. ఎండలు అయితే మండిపోతున్నాయి, మేలో మండిపోయినట్టుగా. ఇంకా దిగేసి ఒక 2 అడుగులు వేసామో లేదో ఆ ఎండకి కాళ్ళు అయితే కాలిపోయాయి. ఒక 5 మినిట్స్ ఆ మంటలే పోలేదనమాట. అంత ఎండ, అంత వేడి. ఇంకా టెంపుల్కి బయట చూడండి ఎంత పెద్ద ప్లేసో. అసలు చాలా పీస్ఫుల్గా ఉండింది. ఇంకా అందరూ కొంచెం ఒక 5 మినిట్స్ రిలాక్స్ అయ్యారు. ఇంకా రిలాక్స్ అయ్యే వాళ్ళు రిలాక్స్ అవ్వండి అనుకుంటూ నేను మా సిస్టర్ అయితే ఇంకా టెంపుల్కి వెళ్దాం అన్నట్టుగా మేమైతే స్టార్ట్ అయిపోయాం లోపలికి. ఇక్కడ కూడా ఎండనే షీట్ వేశారు కదండి పక్కన, ఆ షీట్ను కూడా మేము గమనించలేదు. ఆ ఎండలోనే పరిగెత్తామన్నమాట. ఇంకా ఫస్ట్ స్టెప్ అయితే దండం పెట్టేసుకొని స్టార్ట్ అయిపోయాము. మెట్లు ఎక్కాలి లోపల. మెట్లు అంటే చాలా మెట్లు ఏమి ఉండవు, అయినా మెట్లు ఎక్కి వెళ్ళాలి. ఇంకా పిల్లలు అయితే ముందర వెళ్తున్నారు. ఇంకా ఈ మెట్ల పైన కూడా ఎండండి. పక్కన షీట్ వేశారు కదా, ఇక్కడ కూడా గమనించలేదు పాపం పిల్లలైతే. మేము గమనించలేదు. ఆ ఎండలోనే ఆ మెట్ల పైన ఎక్కుంటూ వెళ్ళాము. కాళ్ళు అయితే భలే కాలిపోయాయండి అసలు. ఇంకా టెంపుల్ లోపల అయితే వీడియో అయితే తీయకూడదు అన్నారు, అందుకే ఇంకా బయట వరకే వీడియో తీశాను. ఇంకా నరసింహస్వామి దర్శనం అయితే మంచిగా అయిపోయింది. ఇంకా పైన వచ్చి నరసింహస్వామి గారి భార్య అయితే ఉన్నారు. పైన అమ్మవారిని అయితే దర్శించుకుందామని ఇంకా ఈ మెట్లు అయితే ఎక్కుతున్నాము. ఈ మెట్ల పైన అయితే అంతగా ఎండ లేదు, ఎందుకంటే పైన షీట్స్ లాగా వేశారు కదా, సో ఎండ అయితే అంతగా పడలేదు. పక్కన కొంచెం సౌండ్స్ వస్తున్నాయి, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. మా ఇల్లు కొంచెం రోడ్ సైడ్ ఉంటుంది, సో అందువల్ల సౌండ్స్ వస్తున్నాయి, ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి. ఇది పైన పైన వ్యూ అనమాట. ఫుల్ నెల్లూరే కనపడుతుంది పైన నుండి. ఇది బ్యాక్ సైడ్ వ్యూ. అసలు సూపర్ అంటే సూపర్ ఉంది. గాలి అయితే భలే గాలి వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి నా హెయిర్స్ ఎలా ఎగురుతున్నాయో. అవి చూసినప్పుడే మీకు అర్థమైపోతుంది ఎంత గాలి వస్తుంది పైన అన్నట్టు. ఇంకా ప్రసాదం అయితే తింటూ కొంతసేపు హాయిగా కూర్చున్నాను. చాలా బాగా మంచి గాలండి. చూసారా ఎంత పైన ఉన్నానో నేను. పైన నుండి కిందకు చూస్తే ఫుల్ వ్యూ అయితే ఇంకా సూపర్ ఉండింది. ఇంకా ఎవ్వరు కింద నుండి ఒక్కరు కూడా రాలేదు దర్శనానికి. ఇంకా నేనైతే వచ్చేవాళ్ళు రాండి, రాకపోతే పొండి అన్నట్టుగా నేనైతే దర్శనం చేసుకొని కిందకైతే వచ్చి కొంతసేపు రిలాక్స్గా కూర్చున్నాను. ఇంకా నా పాప ఇంకా ఒకటే వాటర్ కావాలని, సరే వాటర్ తీసుకురా అంటే వెళ్ళి జ్యూస్ బాటిల్ అయితే తీసుకొని వచ్చింది, యాపిల్ జ్యూసు. ఇంకా కాసేపు తర్వాత వచ్చారు అందరూ కిందకి. చూడండి 40 మెంబర్స్ దాకా ఉన్నారు, ఇంకా పైనే ఉన్నారు. ఇంకొక గ్రూప్ ఫోటో అయితే దిగేసి మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయాం అనమాట. ఇంకొక టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇంకా రిటర్న్ అయిన తర్వాత వెంటనే సాంగ్స్ అయితే పెట్టారు. మా పాప ఏం సాంగ్ వేస్తోందని మీరు గమనించవచ్చు, మీకు తెలిసిపోతుంది ఏం సాంగ్ అని. నేను చెప్పనవసరం లేదు. డ్యాన్స్లే అండి, డ్యాన్స్ ఈ అమ్మాయికి అయితే. ఇంకా అలానే నెక్స్ట్ వేరే టెంపుల్కి వెళ్తున్నాము చెప్పాను కదా, అది ఏం టెంపుల్ అంటే నెల్లూరులోనే జొన్నవాడలో మల్లికార్జున స్వామి వారి టెంపులు.
ప్రతి ఇయర్ వెళ్తామన్నమాట. అలాగే ఈ ఇయర్ కూడా వెళ్ళాము ఆ టెంపుల్కి. వెళ్తుంటే అక్కడ కూడా చాలా ఎండ అండి. ఎండ లేనిది ఎక్కడ, ఫుల్ ఎండనే అసలు. ఇంకా కాళ్ళైతే వాష్ అయితే చేసేసుకొని గుడి లోపలికైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా అక్కడ ఒక నదిలాగా వెళ్తోంది. ఏదో నది పేరు చెప్పారండి నాకు. నేను మర్చిపోయాను. అక్కడ కాళ్ళు కడగమన్నారు. అది చాలా కిందకుంది. అన్ని మెట్లు నేను దిగలేక నేను ఇక్కడ ఇంకా కుళాయి దగ్గరే కాళ్ళైతే వాష్ చేసుకున్నాను. ఇదే టెంపుల్ అనమాట. ఇంకా టెంపుల్ లోపలికైతే వెళ్ళాము. ఇంకా టెంపుల్ లోపలికైతే వెళ్ళి ఇంకా దర్శనం అయితే బాగా చేసేసుకున్నాం అనమాట. దర్శనం బాగా అయింది. అక్కడ కూడా లోపల నాట్ అలౌడ్ అండి కెమెరా. ఎక్కడ కెమెరా అలో లేదు. సో ఇంకా దర్శనం అయితే అయిన తర్వాత బయటకు వచ్చి వీడియో తీశాను. బయట చాలా పెద్ద ప్లేస్ ఉంది. చాలా పీస్ఫుల్ అనిపించింది. ఇంకా ఇక్కడ కూడా దర్శనం అయితే అయిపోయి ఫ్రీ క్యాంటీన్లో తినేసి అయితే వచ్చేసాము. అది షూట్ చేయలేదన్నమాట, ఫ్రీ క్యాంటీన్లో తిన్నది. సో అంతేనండి, ఇవాళైతే ఈ 2 టెంపుల్స్ అయితే వెళ్ళాము. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళామో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.